ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? మీరు బావున్నట్లుగా లేరు. ఏదో ఒక బాధింపు, హృదయంలో ఒక వేదన, గాయములు, కనుక మీకు తగిన ఒక మాట దేవుడు మాట్లాడునట్లు ఆజ్ఞాపించారు. మీ హృదయంలో ఏదో ఒక గాయము ఉన్నది, వేదనతో ఉన్నారు. సరే, ఈ స్థలం ఎలా ఉన్నదో చూశారా? లండన్ మహానగరములో, ఇంగ్లాండ్ దేశములో సిటీలన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. చాలా రద్దీగా కట్టడాలు ఉంటాయి. అయితే సిటీకి బయటకు వస్తే ఇంకా చాలా సుందరమైన ప్రాంతములు, అంటే గ్రామసీమ ప్రాంతములు, సిటీకి బయట ఉన్న గ్రామాలు. ఇక్కడ చూసారా, ఈ గ్రామ ప్రదేశములో కొండ ప్రదేశములు, పచ్చదనముతో పచ్చగడ్డి, పంట పొలాలు చాలా సమృద్ధిగా ఉన్నది. ఇక్కడ మేకలు, గొర్రెలు గుంపులుగా మేయడం చూస్తున్నారు. అదే విధముగా గొర్రెలు, బర్రెలు ఒక పెద్ద ఫామ్గా ఉన్నది. గుర్రములను చూడగలుగుతున్నాము. చూచుటకు చాలా అందంగా ఉన్నది. ఇది సిటీ యొక్క ఔటర్ ప్రాంతము, గ్రామ ప్రాంతము. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యం ఉంచినారు అని అడుగుచున్నారా? యెషయా 51వ అధ్యాయము 12వ వచనములో దేవుడు చెబుతున్నారు, నేనే మిమ్ము ఓదార్చువాడను. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నేను నిన్ను ఓదార్చు దేవుడను. నా కుమార్తె, నేను నిన్ను ఆదరించు దేవుడను. నీవు ఈ రోజున ఏదో ఒక కార్యం గురించి బాధింపబడి, హృదయంలో వేదన, బయట చెప్పలేని ఒక దుఃఖము, ఏదో ఒక ఆదరణ మాట దొరుకునా అని మీరు పరితాపముతో ఎదురు చూస్తుండొచ్చు. దేవుడు చెబుతున్నారు, నేనే మిమ్మును ఓదార్చు దేవుడను. అదేమనగా, నీ హృదయ వేదన నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ హృదయం ఒక ఆదరణ కొరకు పరితపించుట నాకు తెలుసు. ఎవరైనా ఒక ఆదరణ కలిగిన మాట చెప్పరా అని ఒక పరితాపముతో మీరు ఎదురుచూచుట నాకు తెలుసు. మనుషులు కాదు, నేనే నిన్ను ఓదార్చు దేవుడను అని ప్రభువైన యేసుక్రీస్తు మీతో కూడా మాట్లాడుచున్నారు. యేసు ఈ లోకమున సంచరించిన దినములలో నాయును అను ఒక గ్రామమునకు యేసు వచ్చినప్పుడు ఒక విధవరాలు కుమారుడు మరణించాడు. వాడిని భూస్థాపితం చేయుటకు ఒక శవము ఊరేగింపుగా వచ్చిచున్నది. యేసు తన శిష్యులతో కూడా ఆ గ్రామంలోకి వెళుతున్నారు. విస్తారమైన ప్రజలు, గ్రామమంతా కదిలి వచ్చినది. ఎందుకంటే ముందే ఆమె విధవరాలు, భర్తను కోల్పోయిన ఒక స్త్రీ. ఆమెకు ఉన్నది ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు కూడా మరణించాడు. కనుక ఆమె జీవితంలో ఇప్పుడేమున్నదో యోచించి చూడండి. భర్త వెళ్ళిపోయాడు, తనకు ఆదరణగా ఉన్న ఏకైక కుమారుడు మరణించాడు. ఇంకా ఎందుకు ఈ లోకంలో జీవించాలి? నాకెవరు ఉన్నారు? ఆమె హృదయంలో అనేక ప్రశ్నలు తల ఎత్తి ఉండవచ్చు. గాయపడిన ఒక హృదయము. కొందరు జాలి కలిగి, అయ్యో పాపం, భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయిందని చెప్పి ఉంటారు. అయితే కొందరు ఏం పాపము చేసినదో, భర్తను పోగొట్టుకుంది, కొడుకును పోగొట్టుకుంది, ఇలా మాట్లాడేవారు ఉండి ఉంటారు కదా. ఇప్పుడు కూడా మన ఊర్లలో, గ్రామాల్లో ఉన్నారు కదా. ఒకటి జరిగితే ఇలా మాట్లాడతారు, అలానూ మాట్లాడతారు. ఈ విధమైన మాటలు కూడా ఆమె చెవికి వినబడి ఉండవచ్చు. మీకు విరోధంగా కూడా, మీరు బాగా ఉన్నారంటే, ఓ ఎంత బావుందో చూడు, అది ఆమె సామర్థ్యమే కదా అని ఒక ప్రక్క మాట్లాడతారు. ఇంకొక ప్రక్క ఆమెకు వచ్చిన స్థితి చూడు, ఎవర్ని మోసగించి పైకి వచ్చిందో అని చెప్పేవారు ఉన్నారు. మిమ్ములను గురించి అలా మాట్లాడే ప్రజలు మాటల్ని చూసినప్పుడు మీ హృదయము గాయము మీద గాయపరచబడి మిక్కిలి వేదనను సంధించును కదా. ఆ విధవ స్త్రీ యొక్క హృదయము కూడా అలాగే గాయపరచబడ్డది. ఆమె ఏడ్చుచూ వస్తున్నది. విస్తారమైన ప్రజలు ఆమె వెనక వస్తున్నారు. ఎవరు ఆమె దగ్గరికి వెళ్లి ఓదార్చలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? భయపడకు, మేమందరం ఉన్నాము, మనందరం ఒక ఊరు వారమే కదా. బిడ్డ పోయాడు, ఇక ఎవరున్నారు అనుకోకు, మేమందరం ఉన్నాము, నిన్ను చూసుకుంటాము అని చెప్పుటకు ఎవరూ లేరు. మనం బాగా జీవించేటప్పుడు అందరూ సొంతమని చెప్పెదరు. హీనస్థితిలో ఉన్నామనుకోండి, ఎవరో తెలియదని ముఖమును తిప్పుకుని పోతారు. అదే లోకము. ఆ విధముగా ఆమెకు విస్తారమైన వారు వచ్చారు, భూస్థాపితం చేయుటకు ఊరి వాళ్లమే కదా వెళ్ళాలి అని. అయితే ఎవరూ ఓదార్చుటకు రాలేదు. యేసు ఆమె కన్నీటిని చూసి దగ్గరకు వెళ్లారు. ఆ పాడెను తాకిన వెంటనే అందరూ నిలబడ్డారు. ఎవరో ఒకరు వచ్చారు, చూస్తే ప్రవక్త వలె ఉన్నారు. యేసు ఆ విధవ తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పారు, అమ్మా, స్త్రీ, ఏడవకు,
ఆదరణతో కూడిన ఒక మాట మొదట చెప్పారు. నీవు ఏడవకు, నీవేడ్చుట నేను తట్టుకోలేకపోతున్నాను, నీవు ఏడవకు అని మొదట ఆదరణతో కూడిన మాట చెప్పారు. ఆమె చూసింది, ఈ ఊరు వారు ఎవరూ కూడా నన్ను ఏడవకు అని ఆదరణకరమైన ఒక మాట చెప్పలేదు. ఎవరో ఒకరు వచ్చి నాతో మాట్లాడుచున్నారు, ప్రవక్త వలె ఉన్నారు, దేవుడి వలె వచ్చారు అని చెప్పి కన్నీటితో యేసువైపు చూసి ఉంటుంది. ఆమె కండ్ల నుండి కన్నీరు కారింది. యేసు ఆమె విరిగిన హృదయమును, గాయపడిన హృదయమును చూశారు. ఒట్టి మాట చేత ఆమెను ఓదార్చలేము. ఆమెకొక అద్భుతం అవసరమని ప్రభువైన యేసు మరణించిన యువకుణ్ణి జీవముతో లేపుచున్నారు. చిన్నవాడా లెమ్ము అని చెప్పాడు, వాడు జీవంతో లేచాడు. ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఆమె కన్నీరు ఆనంద బాష్పాలుగా మారినవి. అప్పుడే నిజమైన ఓదార్పు ఆమె హృదయంలో కలిగింది. ఆమె కన్నీటిని తుడిచి ఆదరించుటకే యేసు వచ్చారు. ఈ దినము మీ కన్నీటిని తుడుచుటకు, మీ గాయపడిన హృదయమునకు ఆదరణ ఇచ్చుటకు యేసు మీతో మాట్లాడుచున్నారు. ఒట్టి మాటలతో మిమ్మల్ని ఓదార్చలేమని దేవునికి తెలుసు. మీకొక అద్భుతము అవసరము. మీరు బాధింపబడిన కార్యములో మీకొక అద్భుతము అవసరము. యేసు ఈ దినము ఆ అద్భుతమును మీ ఇంట్లో, మీ జీవితంలో, మీ ఆఫీసులో, మీ సేవలో, మీ బిజినెస్లో చేయబోచున్నారు. ఏది మిమ్ములను బాధించినది, ఏమి జరిగితే మీరు ఓదార్పు నొందుదురు, ఆ కార్యములో ఇప్పుడు యేసు ఒక అద్భుతము చేయుట చూచెదరు. విశ్వసించుడి. అప్పుడు కన్నీటితో ఒక విధవరాలికి ఓదార్పును ఇచ్చి ఆమెకొక అద్భుతము చేసి ఆనందింపజేసిన దేవుడు మీకు ఈ దినమొక అద్భుతమును చేయబోతున్నారు. నేను విశ్వసించెదను కనుక ఈ మాట ద్వారా మీతో మాట్లాడబోతున్నారు. నేనే నిన్ను ఓదార్చు దేవుడను అని చెప్పుచున్నారు. దేవా, ఈ కుమారుడు, ఈ కుమార్తె వారి హృదయము గాయపరచబడియున్నది, ఏడ్చుచున్నారు. బయటికి కనిపించకుండా హృదయంలో కన్నీరు కార్చుచున్నారు. ఈ గాయపడిన హృదయము ఓదార్పు నొందాలి. మీరు ఆదరించు దేవుడని గ్రహించునట్లుగా వారు దుఃఖపడే కార్యంలో ఒక అద్భుతమును ఈ దినమే చేయుదురుగాక, ఇప్పుడే చేయుదురుగాక. యేసు నామములో ఇప్పుడొక అద్భుతము జరుగునుగాక. నిజమైన ఆదరణ, సంతోషం కలుగునుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.